వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బిజినెస్ బస్. నేను పద్మ. తాజా మార్కెట్ ట్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు విశిష్ట మార్కెట్ నిపుణులైనటువంటి డాక్టర్ అనిల్ కుమార్ బొచ్చు గారు. గుడ్ మార్నింగ్ అండి అనిల్ గారు. గుడ్ మార్నింగ్ పద్మ గారు. అనిల్ గారు, నిన్న మార్కెట్లు ఏ విధంగా క్లోజ్ అయ్యాయి అసలు? సో నిన్న మార్కెట్స్ ఫ్లాట్ ఆర్ కొంచెం పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఆన్ ద హోల్ నిన్న మనం చూసుకుంటే కంటిన్యూస్గా 7th డే పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అనేది మంచి శుభ పరిణామమే. తో నిన్న ఎక్కువ కాకపోవచ్చు, బట్ నిన్న కూడా ఒక 0.15% అంటే సెన్సెక్స్ వచ్చి 123 పాయింట్లు, నిఫ్టీ 50 వచ్చేసి 0.13%, 32 పాయింట్లు. కానీ కీలకమైన 25,000 మార్క్ అనేది ఏతుందో అది నిన్న క్రాస్ అయింది, ముగిసింది. తో 25,135 వరకు వెళ్ళినా కానీ మళ్ళీ 25,000 దగ్గర క్లోజ్ అయింది, 25,005 దగ్గర. సో సైకలాజికల్లీ వెరీ స్ట్రాంగ్ నంబర్. సో ఏంటంటే బేర్స్ని బీట్ చేస్తూ బుల్స్ ఒక డైరెక్షన్ వైపు లాగుతున్నట్టు అనిపిస్తూ ఉంది. సో నిన్న ఆన్ ద హోల్ చూసుకుంటే మాత్రం మార్కెట్స్ నిన్న అదొక మంచి శుభ పరిణామం. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 133 పాయింట్లు పెరిగి 54,669 దగ్గర ముగిసింది. ఒక 0.24% పెరిగింది. మళ్ళీ ఇంపార్టెంట్ ఏంటంటే విక్స్ వొలటిలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో అది కూడా 1.68% తగ్గింది. అంటే కొంచెం అన్సర్టెనిటీ ఈ వారం తక్కువగా అనిపిస్తుంది, వొలటిలిటీ తక్కువగా అనిపిస్తుంది మార్కెట్లో. ఇది ఒక కొంచెం స్టెబిలిటీ వైపు లాగుతున్నట్టు అనిపిస్తూ ఉంది, మార్కెట్ వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంది. సో ఆన్ ద హోల్ నిన్న మంచి రోజు. ఇవాళ కూడా అలాగే హోప్ఫుల్లీ ఐ థింక్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే అనిల్ గారు, ఏ ఏ రంగాలు స్టార్స్గా నిలిచాయి? అసలు ఏ స్టాక్స్ హైలైట్ అయ్యాయి అనుకోవచ్చు? నిన్న చూసుకుంటే వచ్చేసి మన రంగాలు చూసుకుందాం. ఫస్ట్ ఏ సెక్టార్స్ బాగా చేశాయంటే నిఫ్టీ మీడియా ఒక 1% పైన పెరిగింది ఇండెక్స్. పిఎస్సి ఇండెక్స్ కూడా 1% దాకా పెరిగింది. నిఫ్టీ ఎనర్జీ ఆయిల్ అండ్ గ్యాస్ కూడా 0.88% పెరిగింది. పిఎస్యు బ్యాంక్స్, ఫార్మా, కమోడిటీస్ అన్నీ కూడా నియర్లీ 0.5% పెరిగాయి. ఓన్లీ 2 సెక్టార్లు మాత్రం 2-3 సెక్టార్లు మాత్రమే కొంచెం ప్రెషర్లో ఉండే. అది నిఫ్టీ ఐటీ ఒకటి 0.5% తగ్గింది. అట్లాగే నిఫ్టీ ఆటో ఒక 0.33% తగ్గింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఏవైతే ఉన్నాయో 0.29%. ఎస్పెషలీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ ఆటోలో మాత్రం చాలా రోజుల నుంచి ర్యాలీ జరుగుతూ ఉంది. అక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రెండు ఇంకా చాలా రోజులు మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి వీటి స్టాక్స్కి. ఎందుకంటే సేల్స్ జిఎస్టీ తర్వాత ఈ 2 సెక్టార్లే మేజర్ బెనిఫిషియరీ ఇది జిఎస్టీ తగ్గడం వల్ల. వెదర్ చిన్న కార్లే అనుకోండి ఆర్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ పైన కూడా ట్యాక్స్ జిఎస్టీ తగ్గడం వల్ల ఈ పండుగల సీజన్లో, అది కూడా 22వ తారీఖు నుంచి ఈ కొత్త జిఎస్టీ రెజీమ్ స్టార్ట్ అయినప్పుడు లాభపడే సెక్టార్లు ఈ 2. టెంపరీగా మాత్రం ఐ థింక్ ఇన్వెస్టర్స్ కొంచెం ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు అనిపిస్తోంది. అదర్వైజ్ ఆ సెక్టర్స్ కూడా లో పర్ఫామ్ చేయడానికి పెద్దగా రీజన్ లేదు. ఈవెన్ ఐటీ సెక్టర్లో కూడా మంచి టైం రాబోతుంది. ఎందుకంటే యూఎస్లో ఆల్రెడీ బాగా లైఫ్ టైం హై దగ్గరికి వెళ్ళిన స్టాక్స్. సో సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం ఇవి. దెన్ కమింగ్ టు మనం కొన్ని స్టాక్స్ చూసుకుంటే నిన్న బాగా పర్ఫామ్ చేసినవి చూసుకుంటే మాత్రం వారీ ఎనర్జీస్ 7.53% పెరిగింది. ఇది నిన్న నిఫ్టీ 500లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్. చాలా రోజుల నుంచి చూస్తున్నాము. అండ్ ఇది ఆల్రెడీ ఈ వీక్లో 16% పెరిగింది, ఈ మంత్లో 20% పెరిగింది, ఈ క్వార్టర్లో 30% పెరిగింది. బట్ స్టిల్ దాని మేనేజ్మెంట్ ఇచ్చిన గైడెన్స్ ఈ క్వార్టర్కి ఒక 70% పెరిగే అవకాశం ఉంది ఇది ఎబిటా లెవెల్లో. అందుకోసం ఇది కంటిన్యూస్ టు డూ గుడ్. ఎవరైతే కొంచెం ఎంటర్ అవ్వాలనుకున్నా కానీ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో ఎంటర్ అయ్యే స్టాక్ వారీ ఎనర్జీస్. అట్లాగే అరవిందో ఫార్మా ఒక 5.61% పెరిగింది. న్యూలాండ్ ల్యాబొరేటరీస్ కూడా 5% పెరిగింది. ఇంకొక రైల్వే స్టాక్ ఎస్పెషలీ కన్సిడరింగ్ ఏంటంటే రైల్వే బడ్జెట్ నెక్స్ట్ 5 to 7 yearsకి 13 లక్షల కోట్ల క్యాపిటల్ లాక్ చేశారు, అంటే ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అందులో 800 వందే భారత్ ట్రైన్లు కానీ ఇంకొక 1000 పైన వేరే ట్రైన్స్ కొత్తవి లాంచ్ చేయబోతున్నాము నెక్స్ట్ ఫ్యూ
ఇయర్స్లో ఉన్నప్పుడు బెనిఫిట్ అయ్యే రైల్వే స్టాక్స్లో ఒకటి జూపిటర్ వ్యాగన్స్, అది కూడా నేను 4.46% పెరిగింది. సో ఇది 1 ఇయర్ చూసుకుంటే డౌన్ అయినా, సో ఇట్స్ అ గుడ్ టైం టు ఎంటర్ అనమాట ఈ స్టాక్ని. ఎవరైనా మీడియం టు లాంగ్ టర్మ్ మాత్రం ఈ స్టాక్ చాలా బాగా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది, జూపిటర్ వ్యాగన్స్. అట్లాగే చోళమండలం ఫైనాన్స్ కూడా 4.22% పెరిగింది. బిహెచ్ఎల్ కూడా 4.11% పెరిగింది, బ్రేక్అవుట్ అయింది చాలా రోజుల తర్వాత. మళ్ళీ పిఎస్యూ స్టాక్స్లో బిహెచ్ఎల్ మొమెంటం కనబడుతూ ఉంది. మీడియం టు లాంగ్ టర్మ్ ఎవరైనా ఉంచుకుంటే మాత్రం, తీసుకుంటే మాత్రం బిహెచ్ఎల్ చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది, నిన్న బాగా పర్ఫామ్ చేసింది. అట్లాగే శోభా డెవలపర్స్ రియల్ ఎస్టేట్లో 4.1%, స్వాన్ కార్ప్ ఒక 3.9%, యాఫ్లీ 31 ఇది కూడా 3i ఇది కూడా 3.5% పెరిగింది. అండ్ సోలార్, యాక్మే సోలార్ కూడా లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ మనం చాలా డిస్కస్ చేసాము, ఇది కూడా బాగా పర్ఫామ్ చేసింది నిన్న. ఇవి టాప్ మనం చూసుకుంటే గెయినర్స్. అట్ ద సేమ్ టైం నిన్న టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం ఏంజల్ వన్ ఒకటి, బిఎస్సి ఒకటి. ఈ రెండు ఎందుకంటే దెర్ ఈజ్ ఎ ప్రపోజల్ ఏంటంటే వీక్లీ ఆప్షన్స్ తీసేయచ్చు, అంటే తీసేద్దాము అనే డిస్కషన్ ఒకటి జరుగుతూ ఉంది సెబీ దగ్గర. అలాంటప్పుడు ఏంటంటే ఈ స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు, ఈ ఎకోసిస్టంలో ఉన్న కంపెనీస్కి కొన్ని రోజులు అనుకున్న రెవెన్యూస్ కన్నా తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే నిన్న 5.1% ఏంజల్ వన్ కానీ బిఎస్సి 4.58% తగ్గింది. నెట్వెబ్ టెక్నాలజీస్ ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత ర్యాలీ తర్వాత నిన్న డౌన్ అయింది. ఎండ్యూరెన్స్ టెక్నాలజీ ఒక 3.8%, సిగరెట్ కంపెనీ గాడ్ఫ్రే ఫిలిప్స్ కూడా 3.5% నిన్న డౌన్ అయింది. సో ఇవి మేజర్గా అప్స్ అండ్ డౌన్స్ అయిన సెక్టర్స్, స్టాక్స్ అండి నిన్న. ఓకే అనిల్ గారు, మనం మార్కెట్లో గ్లోబల్ ట్రెండ్ను ఎలా స్వీకరించే యుఎస్, యూరోప్ అండ్ ఆసియా మార్కెట్ మూడ్ ఏంటి అసలు? సో అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే జనరల్గా ఒకటో రెండు మార్కెట్లు నెగిటివ్గా ఉంటాయి. అలా కాకుండా ఇవాళ పొద్దున స్టార్ట్ అయిన ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా, వెదర్ హాంకాంగ్లో హ్యాన్సెంగ్ కానీ, జపాన్లో నిక్కీ కానీ, కాస్పీ కానీ, సౌత్ కొరియాలో, అట్లాగే ASX 200 ఆస్ట్రేలియా కానీ, అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. 1.4% హ్యాంగ్సెంగ్లో కానివ్వండి, కాస్పీ 1%. కారణం ఏంటంటే యూఎస్ డేటా నిన్న వచ్చింది, చాలా పాజిటివ్గా వచ్చింది. మోస్ట్ ప్రాబబ్లీ ఇంట్రెస్ట్ రేట్ కట్ తొందరలో రాబోతుంది అని వచ్చింది. అందుకే యుఎస్ మార్కెట్లు కూడా లైఫ్ టైం హై దగ్గర నేను క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ 46,000 దాటి 1.36% పెరిగింది నిన్న ఒక్కరోజే. నాస్డాక్ కూడా 0.72% పెరిగి 22,000 క్రాస్ అయిపోయింది. చాలా ఇది లైఫ్ టైం హై మనం చూస్తూనే ఉన్నాం. ఒక 3 నెలల నుంచి యుఎస్ ఎవ్రీడే న్యూ హైస్ టచ్ అవుతూ ఉంది. నిన్న వచ్చిన డేటా తర్వాత మాత్రం అండ్ ఇండికేషన్స్ ఏదైతే ఫెడ్ ఇండికేషన్స్ స్ట్రాంగ్ రాలేదు చాలా రోజుల నుంచి. సో అందుకే ఇది S&P కూడా 6,587 దగ్గర క్లోజ్ అయింది, 0.85%. అండ్ నిన్న అంతకుముందు క్లోజ్ అయిన యూరోపియన్ మార్కెట్స్ కూడా 3, జర్మనీలోని డాక్స్ కానీ, యూకేలో ఫిట్సీ కానీ, ఫ్రాన్స్లో CAC 40 కానీ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. వీటి నుంచి మనకి ఏంటంటే మన గిఫ్ట్ నిఫ్టీ కూడా ఆల్రెడీ ఒక 60-70 పాయింట్స్ గ్యాప్ అప్లో ఉంది. సో మార్కెట్స్ ఇవాళ మంచి గ్యాప్ అప్తో ఓపెన్ అవ్వచ్చు. సో అందుకోసం అంటే చూసుకుంటే మాత్రం ఇవాళ ఆన్ ద హోల్ ఈ వారం మాత్రం పాజిటివ్గా మార్కెట్స్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్స్ యొక్క మూడ్ చూస్తే అండ్ నిన్న యూఎస్ నుంచి వచ్చిన డైరెక్షన్ చూస్తే, సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం వల్ల ఈక్విటీ మార్కెట్స్ వైపు డబ్బులు మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి యుఎస్ మార్కెట్లో. ఆ డబ్బులు మూవ్ అయినప్పుడు ఏంటంటే మనం లాంటి ఎమర్జింగ్ ఎకానమీస్, ఎందుకంటే మనం ఎమర్జింగ్ ఇండెక్స్లో 20% వెయిటేజ్ మనకు ఉంది, అప్పుడు FIIs మళ్ళీ ఫ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది మనకు ఒక శుభ పరిణామం అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్న అంశాలను తీసుకుంటే. ఓకే, ఈరోజు మార్కెట్ న్యూస్ పేపర్లో దృష్టిలో పెట్టుకోవాల్సిన వార్తలు ఏమన్నా ఉన్నాయా ప్రత్యేకించి? తప్పకుండా క్వైట్ ఫ్యూ, అంటే చాలా థింగ్స్ మనము మార్కెట్స్లో కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, క్వైట్ ఫ్యూ థింగ్స్ ఉన్నాయి. మనం చూసుకుంటే వచ్చేసి కొన్ని కంపెనీస్, ఎస్పెషలీ హిందుస్థాన్ HAL కానీ, ఆదాని పోర్ట్స్ కానీ, మహీంద్రా హాలిడేస్ కానీ, ఇవన్నీ ఎక్స్ డివిడెండ్ డేట్ ఇప్పుడు ఉంది ఇవాళ. సో వాటిని ఎవరైనా డివిడెండ్ కావాలనుకుంటే ఆ స్టాక్స్లో ఎంటర్ కావచ్చు. అట్లాగే నిన్న వచ్చిన కొన్ని డేటా వచ్చింది. నెస్లే వచ్చేసి అవుట్ పర్ఫామ్ చేసింది, 80% ROE ఇచ్చింది. సో అట్లాగే
కొన్ని కంపెనీస్ హెచ్ఎస్బిసి గ్లోబల్ వచ్చేసి ఎన్టీపీసీ ఏదైతే మన మేజర్ కంపెనీ ఉందో దాన్ని బై రేటింగ్ ఇచ్చింది వండర్ఫుల్గా. అండ్ కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్ డేటా కానీ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ డేటా ఇవన్నీ కూడా రాబోతున్నాయి. అండ్ క్రూడ్ ప్రైస్ అయితే మనకి డౌన్గా ఉంది, సో అందుకోసం పెద్ద ఇష్యూ ఏముండదు మనకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే యుఎస్ మళ్ళీ ఇండియా ఏవైతే టారిఫ్స్ డిస్కషన్ ఉందో అది కొంచెం పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. క్వైట్ అ ఫ్యూ ఏజెన్సీస్ కానీ అనలిస్టులు చెప్పడం ఏంటంటే అడిషనల్ టారిఫ్ అంతా కూడా తీసేసే అవకాశం ఉంది అని. అది వస్తే మాత్రం అట్లాంటి అనౌన్స్మెంట్ వస్తే మాత్రం మార్కెట్స్ పరిగెత్తే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పోర్ట్ సెక్టర్ అయితే ఏవైతే బీటెన్ అయిపోయాయో పడిపోయాయో వాటికి మళ్ళీ ఊతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసం ఎవరైనా హై రిస్క్ తీసుకునే వాళ్ళు, రిస్క్ ఎక్కువగా అనుకునే వాళ్ళకి మాత్రం ఎక్స్పోర్ట్ స్టాక్స్ ఏవైతే తగ్గిపోయాయో వాటిలో కావాలంటే ఎంటర్ అవ్వచ్చు. దే ఆర్ వెరీ చీప్ ఎట్ దిస్ టైం, బట్ విత్ హై రిస్క్. అది అందరికీ కాదు, ఎందుకంటే అనుకున్నట్టు అవ్వకపోతే మాత్రం అలాగే మీ క్యాపిటల్ స్టక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇవి దీంతో పాటు చూసుకుంటే కొన్ని క్వైట్ అ ఫ్యూ ఐపీఓస్ అలాట్మెంట్ ఇవాళ లాస్ట్ డే మన అర్బన్ ఏదైతే కంపెనీ ఉందో దాని ఐపీఓ ఇవాళ లాస్ట్ డే సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లాస్ట్ వీక్ క్లోజ్ అయిన కొన్ని ఐపీఓస్ యొక్క అలాట్మెంట్ ఇవాళ వచ్చి మండే రోజు లిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో క్వైట్ అ ఫ్యూ థింగ్స్ మనం మార్కెట్లో జరగబోతూ ఉన్నాయి. సో కీప్ వాచింగ్ అంటే చూసుకొని దానికి తగ్గట్టు ఎంటర్ అవ్వాలి. ఈవెన్ ఆదాని పోర్ట్స్ కూడా మంచి అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ వచ్చింది మకైరీ నుంచి. సో అండ్ ఎఫ్ఐ నేను చెప్పినట్టు బిఎస్సి పడిపోయింది ఎందుకంటే సెబీ ఏంటంటే వీక్లీ ఎఫ్ఎన్ఓ షిఫ్ట్ చేయొచ్చు ఆర్ ఎక్స్పైర్ ఇన్ వీక్లీది ఓన్లీ స్పెక్యులేషన్ కోసం వాడుతూ ఉన్నారు, హెడ్జింగ్ కోసం వాడట్లేదు. వీక్లీ ఆప్షన్స్ అనేది నిన్న ఒక రిపోర్ట్లో డిస్కషన్ జరిగింది. సో అది పోతే మాత్రం కొంచెం వీక్లీ ఎక్స్పైరీ పోతే బిఎస్సి ఎన్ఎస్సి రెండింటికి కూడా ఎన్ఎస్సి రాబోతోంది లిస్టింగ్కి, రెండింటికి కూడా కొంచెం ఇబ్బంది అనమాట. అనిల్ గారు ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. విజయవాడ నుంచి సతీష్ గారు నమస్తే అండి. హలో నమస్తే మేడం. ఓకే చెప్పండి. హలో చెప్పండి, అనిల్ గారు ఉన్నారు, చెప్పండి ఏం అడగాలనుకుంటున్నారు అడగండి. సార్ ఇందాక డివిడెంట్ వస్తున్న స్టాక్స్ చెప్పారు, ఏమి ఉన్నాయి మేడం? అదొకటి ఇవాళ ట్రేడింగ్ కోసం టెక్నికల్ గా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్ ఒకటి చేయమన్నారు. కొంచెం గట్టిగా అంటే చెప్పరా? ఇవాళ ట్రేడింగ్ కోసం టెక్నికల్ గా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న ఒక స్టాక్ ని సజెస్ట్ చేయమంటున్నాం మేడం ఇంట్రాడేలో. ఓకే, ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్ ఏదైనా రికమెండ్ చేయమంటున్నారు. ఓకే అండి, తప్పు. సో ఇవాళ చూసుకుంటే వచ్చేసి మంచి వాల్యూమ్స్ ఉన్న ప్రైస్ యాక్షన్ చూసుకుంటే మంచి వాల్యూమ్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఒకటి ఇన్సూరెన్స్లో ఎల్ఐసి ఒకటి హై వాల్యూమ్ ఉంది, స్ట్రాంగ్ ఆర్ఓఐ ఉంది. ఇది ఇంట్రాడేలో ఇది ఒకటి, కానీ ఎన్ఎండిసి ఇంకొకటి వెరీ హై వాల్యూమ్స్ నడుస్తూ ఉన్నాయి. సో అట్లాగే పెట్రోనెట్ ఎల్ఎన్జి కూడా అంతే, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి, గుడ్ లిక్విడిటీ ఉంది అండ్ గుడ్ వాల్యూమ్స్ ఉన్నాయి. ఈఎంఎస్ ఇంకొక స్టాక్ అది కూడా. సో కొంచెం స్మాలర్ క్యాప్ చూసుకుంటే మాత్రం కెల్టన్ టెక్ వెరీ హై వాల్యూమ్స్, మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. సో ఇవి ఫ్యూ జనరల్గా మంచి వాల్యూమ్స్ ఉన్న స్టాక్స్ అండి, అండ్ ఆల్సో మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్. ఓకే, ఎవరైనా సరే లైవ్లో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. లేదంటే అనిల్ గారితో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కనుక అనిల్ గారి యొక్క పర్సనల్ నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ లైవ్ అయిన తర్వాత కనుక అనిల్ గారికి కాల్ చేస్తే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేస్తారు. రైట్, ఓకే అనిల్ గారు, ఈరోజు మొమెంటమ్, ప్రైస్ యాక్షన్, వాల్యూమ్స్ దృష్టిలో పెట్టుకుని ట్రేడర్స్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, ఏ రంగాలు స్టాక్స్పై ఫోకస్ చేస్తే మంచిది? ఒకటి మనం మొమెంటం చూస్తూ ఉంటే మాత్రం ఆటో సెక్టర్ ఇంకా స్టిల్ ఉంది, స్కోప్ ఉంది. క్వైట్ ఫ్యూ స్టాక్స్ ఉన్నాయి అక్కడ, వెదర్ ఇట్స్ టీవీఎస్ మోటార్ కార్ప్ కానీ, మారుతి సుజుకి కూడా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్. అనిల్ గారు మీ వాయిస్ చాలా స్లో వస్తుంది, ఇట్స్ డోంట్ మై. సో ఆటో సెక్టార్లో మాత్రం ఇంకా మొమెంటం చాలా ఉంది. క్వైట్ ఫ్యూ స్టాక్స్ ఉన్నాయి మనకి, మారుతి సుజుకి కానివ్వండి, మహీంద్రా కానివ్వండి అండ్ బజాజ్ ఆటో. ఫ్యూ డేస్ కరెక్షన్ వచ్చినా కానీ ఇంకా కొత్త జిఎస్టీ అనేది హిట్ కాకముందే ఇలా ఉంది.
అండ్ ఒకసారి ఈ పండుగ సేల్స్ మొదలైందంటే మాత్రం ఇంకా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అట్లాగే ఎఫ్ఎంసీజీలో కూడా ఐటీసీ కానివ్వండి, బ్రిటానియా కానివ్వండి, నెస్లే నిన్న మంచి ప్రొజెక్షన్స్ ఇచ్చింది. నేను ఇంతకుముందు చెప్పాను 80% ROE వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఈ సెక్టార్లో. మళ్ళీ ఫెస్టివల్ డిమాండ్ కానీ కన్సంప్షన్ ఇప్పుడు పెరిగింది, జనరల్గానే పెరిగింది. అండ్ జిఎస్టీ రేట్ రేషనలైజేషన్ అది కూడా చాలా లాభపడవచ్చు ఈ స్టాక్స్, ఈ సెక్టర్స్ కూడా. సేమ్ విత్ ఇన్సూరెన్స్లో కూడా హెచ్డిఎఫ్సి లైఫ్ వెరీ స్ట్రాంగ్, బాగా ఉంది. ఎస్బీఐ లైఫ్ కూడా కన్సిస్టెంట్ ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. అండ్ పోస్ట్ జిఎస్టీ జీరో అవడం వల్ల మనకి పెనిట్రేషన్ పెరిగి ఈ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్లో అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టర్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇన్ఫ్రాలో ఎల్ఎన్టీ కానీ, సీమెన్స్ కానీ, ఆదాని పోర్ట్స్ నేను చెప్పినట్టు మంచి రీరేటింగ్ జరిగింది క్వైట్ ఫ్యూ ఏజెన్సీస్. సో ఇది బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది ఇవాళ అండ్ షార్ట్ టర్మ్లో. అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో కూడా టైటన్ కీటు, అదే కాకుండా గోల్డ్ ప్రైస్ పెరిగింది. కొంచెం ప్రైస్ పెరగడం వల్ల సేల్స్ మీద ప్రెషర్ ఉన్నా సరే, బట్ ఆన్ ద హోల్ ఈ Q2 మంచి రాబోతోంది. ఎవరికైతే మీడియం టర్మ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం టైటన్తో పాటు మిగిలిన గోల్డ్ స్టాక్స్, సెన్కో గోల్డ్ కానీ, మల్టిపుల్ కంపెనీస్, గోల్డ్ కంపెనీస్ కూడా చాలా బాగా స్ట్రాంగ్ కనబడుతున్నాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్లోకి వస్తే వోల్టాస్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంది. ఈ ఫెస్టివ్ అండ్ డిమాండ్, అర్బన్ డిమాండ్ బాగా ఉంది, అర్బన్ స్పెండింగ్ కూడా. అండ్ ఎనర్జీ మెటల్స్లోకి వస్తే ఎన్టీపీసీ ఇంతకుముందు చెప్పాను, ఒక రేటింగ్ ఏజెన్సీ మంచి రీరేటింగ్ ఇచ్చింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఒకటి. అండ్ బిహెచ్ఈఎల్ ఆఫ్టర్ లాంగ్ టైం బ్రేక్అవుట్ అయింది. దెర్ ఇస్ ఎ గుడ్ స్కోప్ మీడియం ఇంట్రాడే కానీ ఆర్ మీడియం టర్మ్ కానీ చాలా బాగా స్ట్రాంగ్గా కనబడుతూ ఉంది. అట్లాగే కొన్ని పిఎస్యు బ్యాంక్స్ కూడా ఆఫ్టర్ సమ్ టైం మళ్ళీ ప్లేలోకి వచ్చాయి, అవి కూడా కొన్ని కనబడుతూ ఉన్నాయి. సో దెన్ ఐటీ మెటల్స్ మాత్రం కొంచెం సెలెక్టివ్గా తీసుకోవాలి. బట్ దెర్ ఈస్ అ గుడ్ ఛాన్స్, ఎస్పెషల్లీ ఏంటంటే యుఎస్ ఎఫెక్ట్ స్పిల్ ఓవర్ అయిందంటే, అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అవుతాయంటే మాత్రం యుఎస్ కంపెనీస్ మళ్ళీ క్యాపిటల్ ఐటీలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో క్యాపిటల్ స్పెండింగ్ స్టార్ట్ అయితే మాత్రం మన స్టాక్స్ ఏవైతే ఐటీలో కరెక్షన్ అయిన స్టాక్స్కి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫోసిస్ కుడ్ బి అ గుడ్ బెనిఫిషరీ. నిన్న కొంచెం కరెక్షన్ వచ్చింది ఇన్ఫోసిస్లో, బట్ చిన్న స్మాల్ కరెక్షన్ వచ్చినా కానీ ఇట్ లుకింగ్ స్ట్రాంగ్, ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ఏంటంటే ఇన్ఫోసిస్ మళ్ళీ బైబ్యాక్ అనౌన్స్మెంట్ చేసింది. సో అది ప్రైజ్ని ఆర్ మేనేజ్ చేసుకోవడానికి అనుకోండి, అదర్వైజ్ ఆల్సో ఇన్ఫోసిస్ బైబ్యాక్ అనౌన్స్మెంట్ మాత్రం ఇన్ఫోసిస్ ప్రైస్ పెరిగే అవకాశం లేదు దానివల్ల. ఓకే, ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. ఏలూరు నుంచి శ్రీధర్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. శ్రీధర్ గారు అనిల్ గారు, చెప్పండి. జిఎస్టీ వలన ఇప్పుడు మీ వాయిస్ అయితే రావట్లేదు శ్రీధర్ గారు. రావట్లేదండి. హలో, మీ వాయిస్ అసలు వినిపించట్లేదు. హలో హలో చెప్పండి శ్రీధర్ గారు, నాకు వినపడుతుంది, చెప్పండి సార్. వినిపిస్తోందండి. సార్ ఇప్పుడు జిఎస్టీ అనౌన్స్ చేసినందువల్ల ఇప్పుడు టాటా మోటార్స్, తర్వాత ఇంకా మిగిలిన సెక్టార్ లో కొంత పెరిగింది సార్. ఇప్పుడు అది 22 నుంచి అమల్లోకి వస్తుంది అంటున్నారు. అప్పుడు ఇంకా ఇది కంటిన్యూ అయ్యి పెరుగుతుంది అంటారా? ఈ టైంలో మనం షేర్స్ లో ఎంటర్ అవ్వచ్చు అంటారా? అంటే వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఎప్పుడైనా సరే మనం చూడాల్సింది ఏంటంటే, స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు కూడా కొంచెం ముందువే ప్రైజ్లోకి కన్సిడరేషన్స్ వస్తాయి. కాకపోతే ఆబ్వియస్లీ ఒకసారి అది తగ్గినప్పుడు ఏంటంటే ఫ్రెష్ డేటా వస్తుంది, ఫ్రెష్ న్యూస్ వస్తాయి, కాబట్టి అప్పుడు ఇంకా కంటిన్యూ అవ్వచ్చు. అండ్ ఈ జిఎస్టీ కట్ వల్ల ఏదైతే సేల్స్ పెరిగే అవకాశం ఉంది, ఆర్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది, కన్సంప్షన్ పెరిగే అవకాశం ఉందని చెప్పింది మాత్రం ఆల్రెడీ క్వైట్ ఫ్యూ స్టాక్స్లో ప్రైజ్ ఇన్ అయిపోయింది, ఆల్రెడీ కన్సిడరేషన్ అయిపోయింది. బట్ స్టిల్ ఆ యాక్చువల్ నంబర్ వచ్చేప్పుడు, యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు మాత్రం మళ్ళీ యూఫోరియా మొదలవుతుంది, అప్పుడు కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొంటే మంచిది, ఎంటర్ అవుతే మంచిది. ఆ టైం కొన్నా కూడా ఇప్పుడు క్వైట్ ఫ్యూ స్టాక్స్ ఏవైతే లాభపడతా ఉన్నాయో, ఏదో కన్జ్యూమర్లు కానీ ఆటోలో కానీ, ఇప్పుడు ఎంటర్ అయ్యి ఆ టైంలో కావాలంటే ఎగ్జిట్ అవ్వచ్చు, కొంచెం షార్ట్ టర్మ్ లాభాల కోసం. ఓకే, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. న్యూస్ వీడియో నుంచి ప్రభాకర్ గారు, నమస్తే అండి. మేడం నమస్తే అండి. మాట్లాడండి అనిల్ గారితో. వాయిస్ క్లియర్ మేడం? ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్. నమస్తే సార్. ఇది ఈ బిజినెస్ గురించి నేను చూస్తూ ఉన్నాను సార్. అయితే నేను కూడా ఇన్వెస్ట్ పెట్టాలని చెప్పేసి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను సార్.
అయితే దేంట్లో ఎలాగా పెడితే బాగుంటుంది, ఎలాగ ఉండదు, నాకు కొంచెం బేసిక్స్ నాకు కొంచెం తెలిస్తే నేను దాన్ని కూడా డైలీ ఫాలో అవుతూ ఉంటాను. నాకు ఒకసారి ఏ కంపెనీస్ లో పెడితే నాకు ప్లస్ గా ఉండదు అనేది ఒకసారి చెప్పాల్సిందిగా కోరుతున్నాను సార్. తప్పకుండా అండి. మీరు యాక్చువల్లీ నా నంబర్ తీసుకొని ఒకసారి, ఎందుకంటే మీరు అడుగుతుంది చాలా బేసిక్స్ కాబట్టి ఒకసారి కాల్ చేయండి. నేను అక్కడ నుంచి నేను మాట్లాడతాను. జనరల్గా మాత్రం ఏంటంటే కొత్తగా అంటే ఇప్పుడు మీలా కొత్తగా స్టార్ట్ అవుతున్న వాళ్ళు మాత్రం ఏంటంటే ఓన్లీ బ్లూ చిప్స్లో కానివ్వండి అండ్ కొన్ని స్టాక్స్లోనే మాత్రం లాంగ్ టర్మ్కి మీడియం టర్మ్కి స్టార్ట్ చేయమని చెప్తాం. జనరల్గా కొంచెం మార్కెట్ సంబంధించిన విషయాలు నేర్చుకుని చిన్న చిన్న కోర్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఓపెన్గా వెబ్సైట్స్లో, అట్లాంటివి నేర్చుకుని స్లోగా ఎంటర్ అవ్వాలి. ఆర్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే చాలా డమ్మీ ట్రేడింగ్ యాప్స్ ఉన్నాయి, అట్లాంటి వాటిలో కొన్ని రోజులు ఒక 15 రోజులు 1 or 2 months నేర్చుకుని, అంటే అందులో మన డబ్బులు యాక్చువల్ డబ్బులతో ట్రేడ్ చేయకుండా ఈ డమ్మీ ట్రేడింగ్ యాప్లో ఏంటంటే ఆ వర్చువల్ మనీతో మనం కొనడం అమ్మడం చేయడం వల్ల మనం నేర్చుకుంటాం మార్కెట్స్ ఎలా మూవ్ అవుతుంటాయి, ఎలా టెక్నికల్స్ మూవ్ అవుతూ ఉంటాయి, ఎలా జరుగుతూ ఉంటాయి అనేది. సో తొందరపడి ఎక్కువ క్యాపిటల్ డిప్లాట్ చేయకండి. ఏమైనా ఉంటే నాకు డైరెక్ట్గా కాల్ చేయండి, మాట్లాడతాను సపరేట్గా. బట్ ఇప్పుడు మాత్రం మీరు చేస్తే మాత్రం కొంచెం మీడియం టు లాంగ్ టర్మ్కి మంచి స్టాక్స్ ఏవైనా సరే ఒకసారి మాట్లాడితే చెప్తాను, మనం మాట్లాడదాం. ఓకే ఓకే అనిల్ గారు, చివరి 2 సెషన్ల మొమెంటం వాల్యూమ్స్ ట్రెండ్స్ని బట్టి టర్మ్ ఎలా అంచనా, అదేవిధంగా ఏ సూచీలు ఎక్కువగా నిలుస్తాయి, ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఎలా ఎంచుకోవాలి? సో ఒకటండి, వాళ్ళ పక్క మార్కెట్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయిపోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చూస్తా ఉన్నాం. చేయకపోతే మాత్రం మార్కెట్స్ కన్వీనియంట్ గా 25,000 పైన చాలా ముందుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇమ్మీడియట్ సపోర్ట్ మాత్రం 24,900 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అండ్ రెసిస్టెన్స్ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 25,250 దగ్గర ఆ రేంజ్ లో ఉంది. అవి బ్రీచ్ అయితే మాత్రం నెక్స్ట్ ర్యాలీ 25,500 వరకు పరిగెత్తచ్చు. సో అండ్ ఈవెన్ సెన్సెక్స్ కూడా స్మాల్ రేంజ్లో ఇప్పుడు 81,900 దగ్గర నుంచి 82,350 మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంది. బట్ ఆన్ ద హోల్ చూసుకుంటే మాత్రం బుల్లిష్ బయాసే కనపడతా ఉంది. సో ఎందుకంటే మ్యాక్రో స్ట్రాంగ్గా ఉన్నాయి, సిపిఐ కానీ జిఎస్టీ సెంటిమెంట్ కానీ మ్యాక్రో స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇది మార్కెట్ మాత్రం పాజిటివ్ డైరెక్షన్లో పరిగెత్తే అవకాశాలు ఉన్నాయి. మీరు అన్నట్టు సెషన్స్లో కొన్ని సెక్టర్స్లో చూసుకుంటే మాత్రం ఆటో, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా, ఇన్సూరెన్స్, ఈ సెక్టర్ రొటేషన్స్ మాత్రం నడుస్తూ ఉంది ఇప్పుడు. సో కంటిన్యూస్గా ఇంకా కొన్ని రోజుల వరకు ఇందులో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే సిపిఐ కొంచెం నెగిటివ్ సర్ప్రైజ్ వచ్చింది, అదర్వైజ్ ఏమైనా వస్తే తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండదు. యుఎస్ డేటా మంచి డేటా వచ్చింది కాబట్టి దాని యొక్క ప్రభావం ఇవాళ మన మార్కెట్ల పై నుండి ముందుకు పరిగెత్తే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. ఓకే, ఇన్వెస్టర్స్కి ట్రేడర్స్కి మీరు ఇచ్చే ముఖ్య సలహాలు సూచనలు ఈ సెప్టెంబర్ మంత్కి సంబంధించి? సో ఇప్పుడు మాత్రం దట్ టైం ఏంటంటే కన్జంప్షన్ సెక్టర్స్ ఏవైనా సరే, ఎనీ సెక్టర్, స్పెసిఫిక్ సెక్టర్, బట్ కన్జంప్షన్ అనే థీమ్ ఉంది కదా, ఆ థీమ్లో మాత్రం ఇన్వెస్ట్ చేస్తే మాత్రం నెక్స్ట్ 3-4 monthsకి మంచి లాభాలు పొందొచ్చు. అదొకటి హెవీ వెయిట్ ఉండనియండి. అలాగే ఆటో అండ్ ఇన్సూరెన్స్ నెక్స్ట్ 1.5 monthకి హెవీ వెయిట్స్ ఉంటాయి మంచివి 3 సెక్టార్లు. అండ్ ఏవి తీసుకున్న వాల్యూమ్ కన్ఫర్మేషన్తో పాటు మీరు చూసుకునే షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేయండి. కొంచెం పెన్నీ కానీ స్టాక్స్ కానీ ఎస్ఎంఈస్ కానీ ఐపీఓస్లో కానీ కొంచెం జాగ్రత్తగా డిసిప్లిన్డ్గా చేయండి. ఎందుకంటే ఐపీఓస్ చాలా వస్తూ ఉన్నాయి అండ్ ఎస్ఎంఈ ఐపీఓస్ కూడా చాలా వస్తూ ఉన్నాయి. పేర్ లేని స్టాక్స్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. కొంచెం టెంప్ట్ అవ్వద్దు. ఇది అలాట్ అవుతుందిలే అని చెప్పేసి అన్ని బుక్ చేసుకుంటే తర్వాత స్టక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మ్యాక్రో ట్రిగ్గర్స్ చాలా రాబోతూ ఉన్నాయి, చూసుకొని జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఎమోషనల్గా మాత్రం ట్రేడింగ్ చేయకూడదు. ఎవరో చెప్పారని, ఎవరి ద్వారా ఏదో టిప్ వచ్చిందని మాత్రం కొంచెం చెయ్యొద్దు. ఎవరైనా తెలిసిన వ్యక్తులు మీరు కొంచెం కొన్ని రోజులు నేర్చుకొని మాత్రమే మార్కెట్లో యాక్టివ్గా అగ్రెసివ్గా ట్రేడ్ చేయండి. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి అనిల్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇది నేటి బీఆర్కే బిజినెస్ బస్. నమస్తే.